అదొక ఊరు. ఆ ఊర్లో తల్లిదండ్రులు ఉన్నారు. వారికి ఒక అందమైన కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లవాడు భవిష్యత్తు మీద చదువుతున్నాడు అనుకోండి. ఓ దిన ఆ పిల్లవాడిని పుట్టిన దినం వచ్చింది. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నా పుట్టిన దినం వచ్చింది, నేను ఒక మంచి వస్తువు కొనుక్కోవాలా, నాకు డబ్బులు ఇవ్వు. ఒకే కొడుకుంటే తండ్రి ధనవంతుడైతే పుట్టిన దినం ఎలాగ చేస్తాడని మీరు అనుకుంటారు? సామాన్యంగా చేస్తాడని అనుకుంటారా? చాలా ఘనంగా చేస్తారు ఏ తండ్రి అయినా. కానీ కుమారుడు అన్నాడు, నాకు ఘనంగా వద్దు, నాకు ఏదైనా కొద్దిగా డబ్బులు ఇస్తే నేను వెళ్ళి ఒక గిఫ్ట్ తీసుకొని వస్తా. నువ్వెందుకు, నేను వెళ్తాను కదరా, నీకేం కావాలో చెప్పు, కావాలంటే ఇద్దరు కలిసి వెళ్దాం. వద్దు నాన్న, దగ్గరలోనే ఉన్న ఊరికి వెళ్ళి నేను తెచ్చుకుంటా, నాకు ఇవ్వు. ఎంత ఇవ్వాలా? 500 చాలు. 500ఏనా? 500 తీసుకున్నాడు. ఇక్కడ ఒక మంచి బొమ్మల అంగడి ఉంటే అంగడికి వెళ్ళాడు. ఆ బొమ్మల అంగడిలో అన్ని అద్దాల్లో పెట్టింటారు కదా రకరకాల బొమ్మలు అన్నీ చూశాడు. ఒక మూలకి ఏదో ఒక బొమ్మ కనిపించింది. అప్పుడు అంగడిలో ఉంటారు కదా, వాళ్ళని అడిగాడు, అయ్యా ఆ మూలకుండే బొమ్మ నాకు ఇవ్వు అని అంటే ఆయన లోపలికి వెళ్ళేసి ఒక బొమ్మను ప్యాక్ చేసుకుని వచ్చి ఇచ్చినాడు. ఇది బర్త్డే గిఫ్ట్ కదా, ఇదిగో నీకు ప్యాక్ చేశాను, ఇది ఇవ్వు. ఇది కాదు, అదే మూలకుండేది ఇవ్వు. ఇది ఒకటే, అది షోపీస్ అద్దంలో పెట్టాము, ఇది లోపల స్టాక్ ఉంది, తీసుకుని వచ్చి ఇచ్చాము. లేదు, నాకు అదే కావాలి. ఇది ఒకటే బాబు, కావాలంటే అది నాకు ఇచ్చి ఇది ప్యాక్ ఓపెన్ చేసి అక్కడ పెట్టుకోండి. నేను ఇక్కడ వ్యాపారం చేయటానికి వచ్చావా, తీసుకెళ్ళటానికి వచ్చావా? తీసుకుని వెళ్ళమంటే అదే కావాలా అంటున్నావేంటి? ఆ షాప్ లో వ్యక్తి పోట్లాడుతుంటే ఆ అంగడి ఓనర్ వచ్చినాడు. ఏంటి బాబు అబ్బాయితో పోట్లాడుతున్నావు అని అంటే, ఏం లేదండి, పిల్లోడు బొమ్మ కావాలన్నాడు, ఆ బొమ్మను నేను ప్యాక్ చేసి ఇస్తే ఇది కాదు నాకు అక్కడుండేదే కావాలంటున్నాడు అన్నాడు. మరి అక్కడుండేది కావాలంటే బాబు అక్కడుండేదే ఇక్కడ నీకు ప్యాక్ చేసిండేది కూడా అదే రంగే, అదే సైజే, అదే డబ్బులు అన్నీ అదే, ఇదే నువ్వు తీసుకెళ్ళలేదు. లేదు నాకు అదే కావాలంటే ప్యాక్ చేసింది ఉప్పేసి అక్కడ పెట్టుకోండి, ఆ బొమ్మ నాకు ఇవ్వండి. అట్లేం బాబు, అది అక్కడే ఉంది. లేదు, అది ఇస్తేనే నేను ఇక్కడి నుండి వెళ్తా. అది ఇచ్చినామనుకో, నువ్వు తీసుకెళ్ళి మీ అమ్మగారు నాన్నగారికి చూపించినావు అనుకో, వాళ్ళు మా మీద పోట్లాడుకు వస్తారు. అందుకే ఏమైంది ఆ బొమ్మకి? ఆ బొమ్మకు ఒక కాలు లేదు. అప్పుడు ఈ పిల్లో ట్రౌజర్ పైకి ఎత్తన్నాడు, ఇదిగో నాకు కూడా ఒక కాలు లేదు. ఆ కాలు లేని బొమ్మ యొక్క బాధ కాలు లేని నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది? ఆ నిరాకరించబడిన బొమ్మ బాధ నిరాకరించబడిన నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది? వెలివేయబడిన బొమ్మ బాధ వెలివేయబడిన నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది? ఏకాకిగా ఉన్న బొమ్మ బాధ ఏకాకైన నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది? దేవుని ప్రేమకి ఇదొక చిరు ఉదాహరణ. ప్రభువా, నన్నే ఎందుకు కావాలనుకుంటున్నా? నీ బాధ నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది?